ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా భారతదేశంలో ఉన్నటువంటి మనం కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. అక్కడెక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మనం వంటింట్లో ఉపయోగించే గ్యాస్ దగ్గర నుంచి రోజువారీగా ఉపయోగించే వస్తువులు, చమురు ధరల దగ్గర కూడా మనం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇదంతా ఇరాన్ మరియు హోర్మోజ్ జలసంధి దగ్గర నుంచి అని మనం వార్తలు కూడా వింటున్నాం. వాస్తవానికి ఇరాన్ కు భారత్ తో ఎటువంటి సంబంధాలున్నాయి? మరి ఇరాన్ తో స్నేహబంధం ఉంటే భారత నౌకలు హోర్మోజ్ జలసంధి వద్ద ఎందుకు నిలిచిపోతాయి? ఈ రెండు మిత్ర దేశాలా లేక శత్రు దేశాలా? వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇరాన్ తో మన దేశానికి ఉన్న బంధం ఎప్పటి నుంచో స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ గా చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఆ మాటల్లో ఎంత నిజం ఉంది అనే ప్రశ్న ముందుకు వస్తుంది. ముఖ్యంగా తాజాగా జరుగుతున్న పరిణామాలు ఈ స్నేహం అసలు రూపాన్ని బయటపెడుతున్నాయా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద భారత్ కు చెందిన దాదాపు 20కి పైగా నౌకలు నిలిచిపోవడం పెద్ద చర్చకు దారితీస్తుంది. సాధారణంగా అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన ఈ మార్గంలో ఇలాంటి ఆలస్యం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న మొదలవుతుంది, నిజంగా సంబంధాలు బలంగా ఉంటే ఇంత ఆలస్యం ఎందుకు అని. అనుమతుల ప్రక్రియలో ఇరాన్ ఎందుకు ఇంత గట్టిగా వ్యవహరిస్తోంది? ఇది కేవలం టెక్నికల్ ఇష్యూ కాదు, డిప్లొమాటిక్ సిగ్నల్ అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిన వేళ భారత్ తన విదేశాంగ విధానంలో బ్యాలెన్స్ పాటిస్తోంది. ఒకవైపు ఇరాన్, మరోవైపు ఇజ్రాయెల్ తో సంబంధాలు మెయింటైన్ చేస్తోంది. అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్ తో పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా ఇరాన్ కు అసౌకర్యంగా అనిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ న్యూట్రల్ స్టాండ్ ఇరాన్ కు సరిపోతుందా లేక మరింత స్పష్టమైన మద్దతు ఆశిస్తుందా అన్నది కీలక ప్రశ్నగా మారింది. ఇరాన్ అనుమతుల ప్రక్రియను ఒక ప్రెషర్ టూల్ గా ఉపయోగిస్తుందన్న వాదన కూడా వినిపిస్తుంది. అంటే నౌకలను ఆలస్యం చేయడం ద్వారా భారత్ పై ఒత్తిడి పెరుగుతుంది. అమెరికాతో మాట్లాడేలా భారత్ ను ప్రేరేపించడం కూడా అవుతుంది. తన సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికి ఒక విధంగా గుర్తు చేయటం. ఇలా ఒకేసారి 3 లక్ష్యాలను సాధించాలన్న గేమ్ ప్లాన్ ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇరాన్ అధికారికంగా భారత్ ను మిత్ర దేశంగా పేర్కొంటుంది. కానీ అదే సమయంలో చైనా, రష్యా వంటి దేశాలకు ఇచ్చే ప్రాధాన్యతతో పోలిస్తే భారత్ కి ఇచ్చే సౌలభ్యం అంతగా కనిపించడం లేదన్న అభిప్రాయం కూడా ఉంది. ఇక మాటల్లో ఫ్రెండ్షిప్ చేస్తుంది, కానీ చేసే పనుల్లో క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఇదే ప్రస్తుతం కనిపిస్తున్న వాస్తవం. మొత్తంగా భారత్ ఇరాన్ సంబంధాలు భావోద్వేగాలపై కాకుండా అవసరాలపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఇక భారత్ కు ఇంధన అవసరాలు ఉన్నాయి, ఇరాన్ కు వ్యూహాత్మక భాగస్వామ్యం కావాలి, చైనా, అమెరికా ప్రభావం మధ్య సమతుల్యత. ఈ 3 అంశాల చుట్టూ ఈ రిలేషన్ తిరుగుతోంది. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఇది స్నేహం కంటే స్ట్రాటజిక్ అండర్స్టాండింగ్ గా కనిపిస్తోంది. అవసరం ఉన్నప్పుడు దగ్గరవుతారు, పరిస్థితులు మారితే దూరం అవుతారు. ప్రస్తుతం హోర్మోజ్ వద్ద జరుగుతున్న పరిణామాలు ఈ సంబంధం ఎంత క్లిష్టంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా భారతదేశంలో ఉన్నటువంటి మనం కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. అక్కడెక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మనం వంటింట్లో ఉపయోగించే గ్యాస్ దగ్గర నుంచి రోజువారీగా ఉపయోగించే వస్తువులు, చమురు ధరల దగ్గర కూడా మనం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇదంతా ఇరాన్ మరియు హోర్మోజ్ జలసంధి దగ్గర నుంచి అని మనం వార్తలు కూడా వింటున్నాం. వాస్తవానికి ఇరాన్ కు భారత్ తో ఎటువంటి సంబంధాలున్నాయి? మరి ఇరాన్ తో స్నేహబంధం ఉంటే భారత నౌకలు హోర్మోజ్ జలసంధి వద్ద ఎందుకు నిలిచిపోతాయి? ఈ రెండు మిత్ర దేశాలా లేక శత్రు దేశాలా? వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇరాన్ తో మన దేశానికి ఉన్న బంధం ఎప్పటి నుంచో స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ గా చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఆ మాటల్లో ఎంత నిజం ఉంది అనే ప్రశ్న ముందుకు వస్తుంది. ముఖ్యంగా తాజాగా జరుగుతున్న పరిణామాలు ఈ స్నేహం అసలు రూపాన్ని బయటపెడుతున్నాయా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద భారత్ కు చెందిన దాదాపు 20కి పైగా నౌకలు నిలిచిపోవడం పెద్ద చర్చకు దారితీస్తుంది. సాధారణంగా అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన ఈ మార్గంలో ఇలాంటి ఆలస్యం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న మొదలవుతుంది, నిజంగా సంబంధాలు బలంగా ఉంటే ఇంత ఆలస్యం ఎందుకు అని. అనుమతుల ప్రక్రియలో ఇరాన్ ఎందుకు ఇంత గట్టిగా వ్యవహరిస్తోంది? ఇది కేవలం టెక్నికల్ ఇష్యూ కాదు, డిప్లొమాటిక్ సిగ్నల్ అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిన వేళ భారత్ తన విదేశాంగ విధానంలో బ్యాలెన్స్ పాటిస్తోంది. ఒకవైపు ఇరాన్, మరోవైపు ఇజ్రాయెల్ తో సంబంధాలు మెయింటైన్ చేస్తోంది. అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్ తో పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా ఇరాన్ కు అసౌకర్యంగా అనిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ న్యూట్రల్ స్టాండ్ ఇరాన్ కు సరిపోతుందా లేక మరింత స్పష్టమైన మద్దతు ఆశిస్తుందా అన్నది కీలక ప్రశ్నగా మారింది. ఇరాన్ అనుమతుల ప్రక్రియను ఒక ప్రెషర్ టూల్ గా ఉపయోగిస్తుందన్న వాదన కూడా వినిపిస్తుంది. అంటే నౌకలను ఆలస్యం చేయడం ద్వారా భారత్ పై ఒత్తిడి పెరుగుతుంది. అమెరికాతో
అమెరికాతో మాట్లాడేలా భారత్ను ప్రేరేపించడం కూడా అవుతుంది. తన సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికి ఒక విధంగా గుర్తు చేయటం. ఇలా ఒకేసారి 3 లక్ష్యాలను సాధించాలన్న గేమ్ ప్లాన్ ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇరాన్ అధికారికంగా భారత్ ను మిత్ర దేశంగా పేర్కొంటుంది. కానీ అదే సమయంలో చైనా, రష్యా వంటి దేశాలకు ఇచ్చే ప్రాధాన్యతతో పోలిస్తే భారత్కి ఇచ్చే సౌలభ్యం అంతగా కనిపించడం లేదన్న అభిప్రాయం కూడా ఉంది. ఇక మాటల్లో ఫ్రెండ్షిప్ చేస్తుంది, కానీ చేసే పనుల్లో క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఇదే ప్రస్తుతం కనిపిస్తున్న వాస్తవం. మొత్తంగా భారత్ ఇరాన్ సంబంధాలు భావోద్వేగాలపై కాకుండా అవసరాలపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఇక భారత్ కు ఇంధన అవసరాలు ఉన్నాయి, ఇరాన్ కు వ్యూహాత్మక భాగస్వామ్యం కావాలి, చైనా అమెరికా ప్రభావం మధ్య సమతుల్యత. ఈ 3 అంశాల చుట్టూ ఈ రిలేషన్ తిరుగుతోంది. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఇది స్నేహం కంటే స్ట్రాటజిక్ అండర్స్టాండింగ్ గా కనిపిస్తోంది. అవసరం ఉన్నప్పుడు దగ్గరవుతారు, పరిస్థితులు మారితే దూరం అవుతారు. ప్రస్తుతం హోర్మోజ్ వద్ద జరుగుతున్న పరిణామాలు ఈ సంబంధం ఎంత క్లిష్టంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా భారతదేశంలో ఉన్నటువంటి మనం కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. అక్కడెక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ మనం వంటింట్లో ఉపయోగించే గ్యాస్ దగ్గర నుంచి రోజువారీగా ఉపయోగించే వస్తువులు, చమురు ధరల దగ్గర కూడా మనం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇదంతా ఇరాన్ మరియు హోర్మోజ్ జలసంధి దగ్గర నుంచి అని మనం వార్తలు కూడా వింటున్నాం. వాస్తవానికి ఇరాన్ కు భారత్ తో ఎటువంటి సంబంధాలున్నాయి? మరి ఇరాన్ తో స్నేహబంధం ఉంటే భారత నౌకలు హోర్మోజ్ జలసంధి వద్ద ఎందుకు నిలిచిపోతాయి? ఈ 2 మిత్ర దేశాలా లేక శత్రు దేశాలా? వీటన్నిటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇరాన్ తో మన దేశానికి ఉన్న బంధం ఎప్పటి నుంచో స్ట్రాటజిక్ ఫ్రెండ్షిప్ గా చెప్పుకుంటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఆ మాటల్లో ఎంత నిజం ఉంది అనే ప్రశ్న ముందుకు వస్తుంది. ముఖ్యంగా తాజాగా జరుగుతున్న పరిణామాలు ఈ స్నేహం అసలు రూపాన్ని బయటపెడుతున్నాయా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద భారత్ కు చెందిన దాదాపు 20కి పైగా నౌకలు నిలిచిపోవడం పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన ఈ మార్గంలో ఇలాంటి ఆలస్యం అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ అసలు ప్రశ్న మొదలవుతుంది, నిజంగా సంబంధాలు బలంగా ఉంటే ఇంత ఆలస్యం ఎందుకు అని. అనుమతుల ప్రక్రియలో ఇరాన్ ఎందుకు ఇంత గట్టిగా వ్యవహరిస్తోంది? ఇది కేవలం టెక్నికల్ ఇష్యూ కాదు, డిప్లొమాటిక్ సిగ్నల్ అయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిన వేళ భారత్ తన విదేశాంగ విధానంలో బ్యాలెన్స్ పాటిస్తోంది. ఒకవైపు ఇరాన్, మరోవైపు ఇజ్రాయెల్ తో సంబంధాలు మెయింటైన్ చేస్తోంది. అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్ తో పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం కూడా ఇరాన్ కు అసౌకర్యంగా అనిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ న్యూట్రల్ స్టాండ్ ఇరాన్ కు సరిపోతుందా లేక మరింత స్పష్టమైన మద్దతు ఆశిస్తుందా అన్నది కీలక ప్రశ్నగా మారింది. ఇరాన్ అనుమతుల ప్రక్రియను ఒక ప్రెషర్ టూల్ గా ఉపయోగిస్తుందన్న వాదన కూడా వినిపిస్తుంది. అంటే నౌకలను ఆలస్యం చేయడం ద్వారా భారత్ పై ఒత్తిడి పెరుగుతుంది, అమెరికాతో మాట్లాడేలా భారత్ను ప్రేరేపించడం కూడా అవుతుంది. తన సార్వభౌమాధికారాన్ని ప్రపంచానికి ఒక విధంగా గుర్తు చేయటం. ఇలా ఒకేసారి 3 లక్ష్యాలను సాధించాలన్న గేమ్ ప్లాన్ ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇరాన్ అధికారికంగా భారత్ ను మిత్ర దేశంగా పేర్కొంటుంది. కానీ అదే సమయంలో చైనా, రష్యా వంటి దేశాలకు ఇచ్చే ప్రాధాన్యతతో పోలిస్తే భారత్కి ఇచ్చే సౌలభ్యం అంతగా కనిపించడం లేదన్న అభిప్రాయం కూడా ఉంది. ఇక మాటల్లో ఫ్రెండ్షిప్ చేస్తుంది, కానీ చేసే పనుల్లో క్యాలిక్యులేషన్ చేస్తుంది. ఇదే ప్రస్తుతం కనిపిస్తున్న వాస్తవం. మొత్తంగా భారత్ ఇరాన్ సంబంధాలు భావోద్వేగాలపై కాకుండా అవసరాలపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఇక భారత్ కు ఇంధన అవసరాలు ఉన్నాయి, ఇరాన్ కు వ్యూహాత్మక భాగస్వామ్యం కావాలి, చైనా అమెరికా ప్రభావం మధ్య సమతుల్యత. ఈ 3 అంశాల చుట్టూ ఈ రిలేషన్ తిరుగుతోంది. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే ఇది స్నేహం కంటే స్ట్రాటజిక్ అండర్స్టాండింగ్ గా కనిపిస్తోంది. అవసరం ఉన్నప్పుడు దగ్గరవుతారు, పరిస్థితులు మారితే దూరం అవుతారు. ప్రస్తుతం హోర్మోజ్ వద్ద జరుగుతున్న పరిణామాలు ఈ సంబంధం ఎంత క్లిష్టంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయి.